ఉందన్న సినిమా ఎలా ఉంది? సినిమా ఇప్పుడు ఏదో పండగ సీజన్ కాబట్టి యావరేజ్ సార్. లేకపోతే ఈ సినిమా ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. మీరు యూట్యూబ్లో రివ్యూలు చూసుకుని ఎవరిని చూసినా తెలుసుద్ది. అజ్ఞాతవాసి స్టోరీ పవన్ కళ్యాణ్ గారు పెట్టి సినిమా తీశారు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అప్పుడు మామూలుగా తిట్టలేదు. మీరు యూట్యూబ్లో చూసినా కూడా రివ్యూలు చూసినా కూడా అజ్ఞాతవాసికి త్రివిక్రమ్ గారిని ఎలా తిట్టారో చూశారు. ఆ తర్వాత అదే స్టోరీని మళ్ళీ పెట్టేసి అలా వైకుంఠపురంలోనే మదర్ సెంటిమెంట్ పెట్టి తీశారు. ఆ సినిమాలో ఏదో టబు గారి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే గొడ్డుకారం అని చెప్పేసి ఈ సినిమా తీశారు. ఈ గొడ్డుకారం ఇది లోపల థియేటర్లో మామూలుగా తిట్టుకోవట్లేదు. బయట యూట్యూబ్లో చూసినా కూడా ఆ రివ్యూవర్స్ చూసినా కూడా అందరు నెగిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఏం చేస్తారు బ్రో? స్టోరీ లేకుండా ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు స్టోరీ లేకుండా మహేష్ బాబు గారు ఏం చేయలేరు, శ్రీలీల గారు ఏం చేయలేరు, తమన్ గారు ఏం చేయలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. అదే అజ్ఞాతవాసి స్టోరీ, ఆ సినిమా ఫ్లాప్ అని తెలుసు కదా. ఆ స్టోరీని మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ అదే సినిమా తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి. త్రివిక్రమ్ గారు దాన్ని ఏమంటారు, బయట రివ్యూలు అందరూ నెగిటివ్గానే చెప్తున్నారు. దాన్ని ఏమంటారు, ఫస్ట్ మీకు ఒక 6 months మీకు మంచి టాలెంట్ ఉంది, సినిమాలో డైరెక్షన్ ఛాన్సులు రాక ఎంతోమంది డైరెక్టర్లు కృష్ణానగర్లో ఫిలిం నగర్లో తిరుగుతున్నారు. మీకు మంచి ఛాన్స్ ఉంది, మీరు హిట్లు కొట్టి నిరూపించుకున్నారు కూడా. ఇంకా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉన్నారు. పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతము ఫ్లాపుల్లో ఉన్నారు. అంటే పోకిరి లాంటి సినిమాలు తీసుకుంటూ అలాంటి సినిమాలు తీసుకుంటూ రొటీన్ అయిపోయి ఇప్పుడు కొంచెం ఫ్లాపుల్లో ఉన్నారు. అలానే మీరు కూడా అయిపోతున్నారు, రొటీన్ సినిమాలు తీస్తున్నారు. అలా కాకుండా 6 months పాన్ ఇండియా సినిమాలు కూర్చొని స్టోరీ రాసుకొని పాన్ ఇండియా స్టోరీలు రాసుకోవాలి. ఇప్పుడు తెలుగు హిందీలో హిట్ అయ్యేలాగా సినిమా తీసుకోవాలి మీరు. అది హిందీ, తెలుగు, తమిళ్, మలయాళము, కన్నడ ఇలా అన్ని 5 భాషల్లో రిలీజ్ అయ్యేలాగా మీరు పాన్ ఇండియా స్టోరీ రాసుకొని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తారా, లేకపోతే అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తారా తీయండి. లేకపోతే మీకు అంత లేదు, నాకు దాన్ని ఏమంటారు ఇదంతా వద్దనుకుంటే మీరే ప్రొడ్యూసర్గా సినిమా తీసుకొని మీరే డిస్ట్రిబ్యూటర్ని చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు కదా, వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా కొన్నారు. ఇప్పుడు సినిమా మీరు తీస్తే జనాలు చూడరు. మీరేమైనా ఎక్కువ రేట్లు పెట్టి డబ్బులు సినిమాని అమ్మేశారు డిస్ట్రిబ్యూటర్లకి. పాప మా డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు గారు నైజాంలో కొనుక్కున్నారు. ఆయనకు ఆ డబ్బులు రావాలి కదా, ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు కదా మొత్తము, ఆయనకు ఆ డబ్బులు రావాలి. ఆయనకనే కదా ఎవరికైనా రావాలి కదా డబ్బులు. ఇప్పుడు మీకంతా తీసిందే మళ్ళీ తీయాలనుకుంటే మీ డబ్బులతో తీసుకొని మీరే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే అప్పుడు మీకు ఆ డబ్బులు పోయినప్పుడు మీకు ఆ వాల్యూ తెలిసిద్ది. 2 బ్రో, 5కి 2. ఇప్పుడు బయట అందరూ అదే రివ్యూ ఇస్తున్నారు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.